విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ హైదరాబాద్. మా ఆర్టీసీ నేను ఎస్ ఆనందం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్రాంత ఉద్యోగుల సంఘం హైదరాబాద్. మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు, దాని ప్రకారం మీరు సహకరించాలని కోరుతున్నాను. వచ్చిన మా సమస్యలు అట్లాగే ఉంది. వందలాది మంది చనిపోవడం జరిగింది. 2013 యొక్క ఆర్పిఎస్ పిఎఫ్ అమౌంట్ ఎంప్లాయర్ అమౌంట్ కట్టడం జరిగింది, కానీ ఎంప్లాయీ అమౌంట్ కట్టింది ఎంప్లాయర్ అమౌంట్ పిఎఫ్ ఆఫీస్కు జమ చేయకపోవడంతో తక్కువగా పెన్షన్ కూర్చోవడం జరిగింది. అది వెంటనే విడుదల చేయాలి. 2017 ఆర్పిఎస్ వేతన సవరణ జరిగింది, కానీ బకాయిలు ఇవ్వలేదు. అట్లా అదేవిధంగా 2021 ఆర్పిఎస్ వేతనము మన రన్నింగ్ స్టాఫ్కు ఈ ప్రభుత్వము ఇచ్చింది, కానీ విశ్రాంతి ఉద్యోగులను మరి మర్చిపోయారు. దయచేసి వెంటనే ఒక్కొక్కరికి 10 నుంచి 15 లక్షల వరకు వస్తాయి. మరి ఎంతోమంది చనిపోయారు. మేము కష్టం చేసినటువంటి డబ్బు మేము బ్రతుకున్నప్పుడే తినాలని చెప్పేసి మా కోరిక. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను విడుదల చేయాలి. మేము ఆర్టీసీలో ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని 1,20,000 మందిని 56 లక్షలు జమ కాగానే తార్నాక్ హాస్పిటల్ నిర్మించుకున్నాం. అట్టి హాస్పిటల్లో మాకు సముచితంగా మందులు ఇవ్వడం లేదు. దయచేసి మాకు పెన్షన్ లేని వాళ్ళము, మరి మాకు 2,000, 2,500 అలాంటిది. ఇది కాంట్రిబ్యూషన్ పెన్షన్. మా శాలరీలో 8.33 రికవర్ చేసి బిఎఫ్ఆర్స్ జమ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్ పెన్షన్ కూడా ఎవరికి కూడా 2,000, 2,500, 3,000 మించి ఉండదు. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా మాకు ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాము. మాకు రేషన్ కార్డు ఇవ్వండి, దానికి అనుసంధానం ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్ని రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మా డిమాండ్లను ఏదైతే ఉందో ఆగస్టు 3వ తారీఖు వరకు సమస్యలు పరిష్కరించని ఎడలా ఆగస్టు 4వ తారీఖు నాడు సుమారు 15,000 విశ్రాంతి ఉద్యోగులతో బస్సులు ముట్టడి చేస్తూ ఉన్నాం. దయచేసి మేమందరం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళం, 60, 70, 80, 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బందులు పెట్టక రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ యాజమాన్యాన్ని స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము కోరుతాము. జిల్లా అధ్యక్షుడిని ఏదైతే ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, మేము నిరుపేదలము, రికార్డు రూపాయలు కార్మికులము, మీరు ఏదైతే అసెంబ్లీలో మాకు రావాల్సినటువంటి 2013 యొక్క పెన్షన్ డిపార్ట్మెంటైజేషన్ కలిపి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అమౌంట్ కలిపి ఇవ్వాలి. 2017 సంవత్సరం నాటి వేతన సవరణ అయింది, కానీ దానికి ఒక డిఫరెంట్ అమౌంట్ మాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా అవి మాకు ఇవ్వడానికి ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి కోరుతా ఉన్నాం. వేరే మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా సీఎం గారికి మెమోరాండం ఇస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజానికానికి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారో, ఆసరా పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరా పథకాలు కానీ మాకు కల్పించాలని కోరడం కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఈ సమస్యలపై ఆగస్టు 3వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 4వ తారీఖు నాడు బస్ భవన్ ముట్టడి, చెలో బస్ భవన్ భారీ ఎత్తున 15-20,000 మంది వరకు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన జిల్లాలో కాకుండా మొత్తం మీద ఒక 2,000 మంది చనిపోయిన కార్మికులు, చనిపోయిన తర్వాత భార్య పిల్లలు యువతకు చూస్తారండి. కాబట్టి బతుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, ఉన్నప్పుడు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. నేను ముందుగా చెప్పినట్టు గత ప్రభుత్వం మనకు రావాల్సిన 2017, 2021 ఆర్టీసీ ప్రకటించకుండా 16% అయ్యారిచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో మాకు ఈ ఏరియస్తో సహా మొత్తం ఆర్టీసీ ప్రకటించింది. మరి ఆ ప్రకటించిన తర్వాత ఇవ్వాల్సిన బకాయిలు ఇతరులకు రాకుండా పోయినాయి. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా మేనేజ్మెంట్ ఎండీ గారు కానీ, ఇంజనీర్ గారు కానీ, సిపిఎం గారు కానీ కలిసినా వాళ్ళు ఎన్నిసార్లు చేసినా ఫైనాన్స్ మేడం అని
చెప్పేసి వాళ్ళు దాన్ని దాటవేస్తూ వచ్చారు. అటు ప్రభుత్వం ద్వారా కూడా ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రజాప్రతినిధులు కలిసి మా యొక్క ఈ సమస్యలు విచారించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు దాదాపు సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఎవరూ స్పందించకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని దాదాపు 15-20 మందితో ముట్టడి చేయబోతున్నాము. దానికి తోడు ప్రతి డిపో నుంచి 30 నుంచి 50 మంది వచ్చినట్టుగా మా యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి సంసిద్ధులై రావాల్సిందిగా మరోసారి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపో నాయకులకు, కార్యదర్శులకు, అధ్యక్షులకు నేను జిల్లా తరఫున కోరుతూ కంపల్సరీ 4వ తారీఖు నాడు 11 గంటల వరకు బస్ భవన్ దగ్గరికి రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరియు మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మా యొక్క సమస్యలను మీరు అన్ని పేపర్లలో, అన్ని ఛానళ్ళలో అన్నింటిలో కూడా మనం ముందుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా